రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 13, 14, 15వ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 31వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ ఆచార్య కె పద్మరాజు తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేశారు. 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి, కంప్యూటర్ ఇంజనీర్ పద్మభూషణ్ సుధామూర్తి హాజరవుతున్నారని, ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తున్నామన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో 2019, 20, 2020, 2021, 2021-22 విద్యా సంవత్సరానికి చెందిన పిహెచ్డి, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందిస్తామన్నారు. వివిధ కోర్సులకు చెందిన 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో పిహెచ్డి 12, గోల్డ్ మెడల్స్ 12, ప్రైజ్ 12, మిగిలిన వారు పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్ఎల్బి, బీఈడి వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నారని తెలిపారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 13, 14, 15వ స్నాతకోత్సవాన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఈ నెల 31వ తారీఖు మధ్యాహ్నం గవర్నర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. గౌరవ ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు దాని ప్రకారం 31/1/2024ని ఈ 13, 14, 15వ స్నాతకోత్సవాన్ని చేయడానికి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాం. దీంట్లో భాగంగా 450 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు డిగ్రీల ప్రధానోత్సవంలో. అట్లానే పిహెచ్డి, గోల్డ్ మెడల్స్ సుమారు 24 మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఆనరీస్ కాసాగా గవర్నర్ గారు సెలెక్ట్ చేసిన సుధామూర్తి గారు చైర్మన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రావడం అన్నది మాకు చాలా ఆనందదాయకం.